హై ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడటానికి వచ్చాను. మరి అది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్నో ఇక మీదట ఇలాగే ముందు వస్తూ ఉంటాయి. మరి మీకు గంట సింబల్ టెంగ్ అని కొట్టండి. ఎందుకంటే గంట సింబల్ కొడితేనే మీకు నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. ఎందుకంటే లేకపోతే చాలా మిస్ అయిపోతూ ఉంటారు మీరు. మరి ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానో టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు ఆదివారం అంటే ఏంటి స్పెషల్ మీకు తెలుసా? మీకు తెలుసులే నేనేం చెప్పాలనుకుంటున్నాను. మరి నాకైతే ఆదివారం వచ్చిందంటే కంపల్సరీ అది ఉండాలి. అది లేనిదే ప్రాణం నిలవదు. అది ఏంటంటారు? అయితే నేను చెప్పాలనుకున్న టాపిక్ ఆదివారం అయితే ఏంటి? ఆదివారం అయితే మరి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంటే ఓన్లీ ఆదివారం అని కాదనుకుంటే మనకు వారం వర్జ్యాలు ఇలాంటివి ఏమీ లేవు. ఈ రోజు ఆ రోజు అని కూడా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మరి మొక్క ఉండాలి. మరి పక్కన యూట్యూబ్ నిండా సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా చికెన్ తినొద్దు డేంజర్ అంటున్నారు. మరి తినకుండా ఎలా? మటన్ తిందామా? అమ్మో 1000 రూపాయలు. మనం మధ్యతరగతి కుటుంబం, మనం మటన్లు తినగలమా? రొయ్యలు చూస్తే రొయ్యలు అలాగే ఉన్నాయి, ఏది చూసినా అలాగే ఉంది. మరి చికెన్ తిందామంటే నో. కొంతమంది ఏమో తినండి అంటున్నారు. ఏమీ కాదు, 70% పైన ఉడికిచ్చి ఏంచి తినండి మంచిది అంటున్నారు. మరి తినొద్దన్నాళ్ళ మాట వినాలా, తినమన్నాళ్ళ మాట వినాలా? ఇలా ఎక్కడ చూసినా కొంతమంది అలా అంటున్నారు, కొంతమంది. అసలు నేను ఒకటి అడుగుతాను, ఏదైనా ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా చెప్పండి. ఇలా కొంతమంది వద్దు, కొంతమంది తినండి ఇలా చెబితే ఎలా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరి చేతిలో చూసినా ఫోన్లు ఉంటున్నాయి, ఫోన్లో యూట్యూబ్లో ఉంటున్నాయి. మరి ఈ యూట్యూబ్లో ఎవరి మాట వినాలి? ఈ టాపిక్ అనే కాదు, ఏ విషయానికి వచ్చినా ఒక్కొక్కరు ఒక్కొక్కటి లాగా చెప్తున్నారు. ఈవెన్ డాక్టర్లు కూడా ఏ డాక్టర్ మాట వినాలనేది అర్థం కావట్లేదు. మీరందరూ మరి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో లేదో కానీ నేనైతే చాలా బాగా ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లం. ఎందుకంటే సపోజ్ ఒక హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంకోటి దీని గురించి తెలుసుకుందామని ఓపెన్ చేసి ఆన్ చేస్తే ఆ టాపిక్ గురించి కొన్ని 100 వీడియోలు వచ్చేస్తున్నాయి. మరి ఈ 100 వీడియోల్లో ఏది వినాలి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఎందుకు అందరినీ డైవర్ట్ చేస్తున్నారు? అంటే వ్యూస్ కోసమా, లేకపోతే ఏంటి? ఏది కరెక్టు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఇళ్లల్లో ఫ్యామిలీ లేడీస్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏది నమ్మాలో ఏది చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు అసలు థంబ్నెయిల్స్, అసలు ఆ థంబ్నెయిల్స్ చూస్తే చూడంగానే ఆహా అనేసి ఏదో అనుకొని మనం తీరా వెళ్ళి ఆ వీడియో మొత్తం చూసినా అసలు మ్యాటర్ ఉండదు. అసలు అక్కడ పైన రాసే థంబ్నెయిల్ ఒకటి, వీళ్ళు పెట్టేది ఒకటి. ఏంటిది? ఎందుకు అలా జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు? కేవలం వ్యూస్ కోసం అలా చెయ్యొద్దు దయచేసి. ప్రతి ఒక్కళ్ళకి ఇది నేను అందరికీ యూట్యూబర్స్ కావచ్చు ఏదైనా చెప్తున్నాను ఏంటంటే జనాల్ని డైవర్ట్ చేయొద్దు. మంచి విషయం కరెక్ట్ అయినది ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. కన్ఫ్యూజ్ చేయొద్దు జనాల్ని. కన్ఫ్యూజన్లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఇప్పుడు నేను చూడండి, ఈరోజు చికెన్ తినాలా తినొద్దా ఏం అర్థం కావట్లేదు. తినకుండా ఉంటే సస్తాను, తిన్నా కూడా సస్తాను. ఇంతకీ తినాలా వద్దా? ఏదేమైనా సచ్చేది కామన్ కాబట్టి తినేటివే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఏదైతే అదో వద్దు. అంటే తిన్నా సస్తాం, తినకపోయినా సస్తాం కదా. తినకపోయినా ఎందుకు సస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే తినకుండా ఉండలేను కాబట్టి. చావనైనా చేస్తాను కానీ నేను నాన్ వెజ్ చికెన్ తినకుండా ఉండలేను. మరి నా బొట్టోళ్ళు ఏమవ్వాలి? మీ అందరిలో కూడా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ చికెన్ ఎనీ వీడియో యూ కెన్ సీ.
యూట్యూబ్లో ఏంటి ఇంగ్లీష్ పీస్ అనుకుంటున్నారా? ఎబ్బో నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్, ఐ కెన్ వాక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్లీప్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో డొల్లేసేస్తాను నేను మొదలు పెట్టానంటే. అలా ఉంటుంది మన ఇంగ్లీష్ గురించి టాపిక్ మనం ఇంకో వీడియో చెప్పుకుందాం, ఇందులో వద్దు. ముందైతే ఇది చూసేద్దాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. నాకైతే చాలా చాలా ఒక్కొక్కసారి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఫోన్ ఇస్సిరి అవతలు కొడదామా అనిపిస్తుంది, కానీ అక్కడ పగిలిపోయేది నా ఫోన్. చెప్పేవాళ్ళందరూ బాగానే ఉంటారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు చెప్పుకుంటూ పోవడమే. కానీ యువతలో ఎంతమంది ఎంత కన్ఫ్యూజ్ అయిపోయి ఓటు చేసి వాళ్ళు చెప్పింది చేసి చాలా 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 రాంగ్ జరుగుతుంది సిస్టమ్ అంతా సోషల్ మీడియాలో. కాబట్టి యాక్చువల్గా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోని నమ్మకూడదు, వినకూడదు అనేది అయితే కంక్లూజన్కి వచ్చేసాను నేనైతే. మరి మీరందరూ ఏమంటారు? మీ అందరికీ ఎలా అనిపిస్తుంది? నేను చెప్పిన దానిలో తప్పేమన్నా ఉందా? మీరు కామెంట్ చేయొచ్చు చక్కగాను, ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు దీని గురించి కామెంట్ చేయండి. అంతేకాదు నా వీడియోస్ని షేర్ చేయండి. ఈ టాపిక్ చాలామందికి తెలియాలి. ఎందుకంటే చాలామంది నిజమే అని నమ్మేసి డాక్టర్లు చెప్తున్నారు కదా, అంత పెద్ద డాక్టర్లు వచ్చి లేకపోతే ఎందుకు చెప్తారు అనుకుంటున్నారే అనుకొని ఆచరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ డయాబెటిక్ దాని గురించి అయితే, షుగర్ పేషెంట్స్కి అయితే అసలు ఒకటి కాదు, ఒకళ్ళు తినకూడదంటారు, ఒకళ్ళు తినమంటారు, ఇది తింటే ఎక్కువైపోద్ది అంటారు. ఇట్లా ఎన్ని అంటే ఒకటి కాదు. కొంతమంది ఏమో రైస్ తినమంటారు, కొంతమంది అసలు రైస్ తినొద్దు అంటారు, కొంతమంది చపాతీలు తినొచ్చు అంటారు, కొంతమంది అసలు బెబ్బెబ్బెబ్బే చపాతీలు కూడా తినకూడదు అంటారు. ఇలా ఎన్నో, ఒకటి కాదు. కొంతమంది రాగి ముద్దలు బ్రహ్మాండం. నిన్న ఒక వీడియో చూసా, అసలు రాగి ముద్ద డైలీ తింటే ఒళ్ళు స్ట్రాంగ్ అవుద్దని ఒకళ్ళు చెప్పారు. హాహాహా అనుకున్నా. తీరా చూస్తే దాని నెక్స్ట్ రెండో వీడియో, అస్సలు సమస్యే లేదు, నేను డాక్టర్ని చెప్తున్నాను, చాలామంది తెలియక రోజు రాగి ముద్దలు తింటున్నారు, ఈ రాగి ముద్ద తిన్నాళ్ళు కావాలంటే టెస్ట్ చేసుకోండి, షుగర్ ఎంత లెవెల్కి పెరిగిపోద్దా అని ఒక డాక్టర్ చెప్తున్నాడు. ఏంటిది? ఇంతకీ అది నమ్మాలా ఇది నమ్మాలా? ఏం చెయ్యాలి? ఏది తినాలి, ఏది తినకూడదు? ఇంతకు ముందే నయం కదండి. మన పెద్దవాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఆ పెద్దవాళ్ళ మాటలు విన్న ఆచరించిన వాళ్ళందరి లైఫ్లు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే ఈ కొత్తగా ఈ సోషల్ మీడియాలు, యూట్యూబ్లు, ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చాకే ఏమి అర్థం కాక మొత్తానికి అసలుకే ఎసరయ్యి మొత్తం ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది. ఇది నా ఇంటెన్షను. నేను చెప్పాలనుకున్నదంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేయండి, చెప్పండి. మంచిది ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నది లేనిది ఉన్నది చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి. ఇది నేను చెప్పాలనుకున్న టాపిక్. మరి మీ అందరికి అర్థమయ్యే అనుకుంటుందా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకి నేను త్వరలో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.